హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ప్రతి సంవత్సరం అధిక మొత్తంలో కానిస్టేబుల్ జీడీ పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ మీరు ssc.gov.in అనే వెబ్సైట్లో అఫీషియల్గా చెక్ చేయవచ్చు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఎలిజిబిలిటీ ఎంత ఉండాలి, మనం ఏ ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉండాలి, ఏ టెస్ట్లు క్వాలిఫై అవ్వాలి, ప్రతిదీ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి December 1, 2025 ఓపెన్ అయ్యాయి. అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 31 December 2025. ఈ జాబ్కి మీకు స్టార్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి February to April 2026 మధ్యలో ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది. జాబ్ శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లెవెల్ 3 పే ప్రకారం మీకు స్టార్టింగ్ 21,700 నుండి అలవెన్సెస్తో కలుపుకొని 69,000 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ జాబ్ కాబట్టి ఈ జాబ్కి తప్పనిసరిగా అప్లై చేయండి. రకరకాల జాబ్ అలవెన్సెస్ అనేవి మీకు లభిస్తాయి. పిఎఫ్, డిఏ, గ్రాట్యుయిటీ, మెడికల్ అలవెన్సెస్, హాస్పిటల్ అలవెన్సెస్ అనేవి మీకు లభిస్తాయి. జాబ్ని ఎవరు మిస్ చేసుకోకండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టోటల్ 25,487 జాబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయండి. దాంట్లో మేల్ క్యాండిడేట్స్కి 23,000 ప్లస్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 2,000 పైన జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్ 7 రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి 616 జాబ్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి దాదాపుగా 15,000 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సిఆర్పిఎఫ్కి 5,500 జాబ్స్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ జాబ్ వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. దీంట్లో మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కే దాదాపుగా 15,000 జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనకి ఇండియా వైడ్గా గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఆఫీసెస్ అనేవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి చోట సెక్యూరిటీ అనేది ఉంటారు. వాళ్ళనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని పిలుస్తారండి. అంటే రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, పవర్ హబ్స్, ఇస్రో ఆఫీసెస్, లైక్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనేవి ప్రతిదీ ఎక్కడెక్కడైతే ఉంటాయో టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్న చోట మిమ్మల్ని సెక్యూరిటీగా ఉంచడం జరుగుతుంది. ఆ ఉద్యోగాలే మీకు దాదాపుగా 15,000 ఉద్యోగాలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ జాబ్కి అప్లై చేయాలంటే కేవలం ఇండియా సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఏ స్టేట్లో అయినా నివసించవచ్చు. మీరు ఏ స్టేట్లో అయితే నివసిస్తున్నారో ఆ స్టేట్ యొక్క డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ సర్టిఫికేట్ని మీ లోకల్ మీ సేవా సెంటర్ నుండి పొందవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలంటే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు, అంటే 28 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అంటే 26 ఇయర్స్ వరకు ఓబీసీ వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అసలు ఎవరు మిస్ చేసుకోకండి. మినిమం 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వస్తుంది ఈ జాబ్ మీకు. అండ్ 25,000 జాబ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ జాబ్కి అప్లై చేయడానికి ప్రయత్నించండి. మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఈ జాబ్కి అప్లై చేయడానికి. అండ్ మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీ కంప్యూటర్ ఎగ్జామినేషన్లో 5% ఎక్స్ట్రా మార్క్స్ అనేవి ఇస్తారు. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే 3%, ఏ సర్టిఫికేట్ ఉన్నట్లయితే 2% బోనస్ మార్క్స్ అనేవి మీకు కంప్యూటర్ ఎగ్జామినేషన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలంటే కేవలం ssc.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోగలరు. మరే ఇతర వెబ్సైట్లోని ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదండి. ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని హైలైట్ చేసిన పాయింట్సే కాకుండా ప్రతి ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్గా చదివి మీరు క్లియర్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం 100 రూపాయలు మాత్రమే. అది కూడా మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయి ఉంటే ఆ 100 రూపాయలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రీగానే మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. రిమైనింగ్ ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ 100 రూపీస్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అండ్ ఈ జాబ్కి మీరు ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఒంగోలు, ఏలూరులో ఎక్కడైనా ఎగ్జామ్ అనేది ఇవ్వచ్చు. తెలంగాణ వాళ్ళు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటలో ఎక్కడైనా ఎగ్జామినేషన్ అనేది ఇవ్వచ్చండి. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టోటల్ 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్, అంటే 160 మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ 1 అవర్ అనేది ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుందండి. ఈ ఎగ్జామ్లో మిమ్మల్ని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుందండి. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో కూడా కండక్ట్ చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి కట్ అవ్వడం జరుగుతుంది.
అండ్ ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్ వచ్చేసి మీ 10th క్లాస్ లెవెల్లో మాత్రమే అడగడం జరుగుతుంది. 10th క్లాస్ లెవెల్ దాటి హయ్యర్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం అనేది లేదు. కాబట్టి ఈ జాబ్కి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. బేసిక్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. బేసిక్ ఎలిజిబిలిటీ 10th క్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. బేసిక్ అప్లికేషన్ ఫీజు కూడా 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. అది కూడా SC ST ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఫీజు కూడా లేదు, ఫ్రీగానే అప్లై చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 వరకు మనకి టైం అనేది ఉంది. మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET క్వాలిఫై అవుతారు. తర్వాత దాంట్లో మీరు మేల్ క్యాండిడేట్స్ అయితే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. 1.6 కిలోమీటర్స్ 7 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో 800 మీటర్స్ అనేది 5 మినిట్స్లో పరిగెట్టాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PETలో కూడా క్వాలిఫై అయినట్లయితే ఫర్దర్గా మీకు PST కండక్ట్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. దాంట్లో మీ హైట్ వెయిట్లను చెక్ చేయడం జరుగుతుంది. మీ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు ఒకవేళ ST క్యాండిడేట్స్ అయితే మీ హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్కి 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ST ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. చెస్ట్ కూడా మీకు చెక్ చేయడం జరుగుతుందండి. మేల్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్ చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. మీరు గాలి ఊదినట్లయితే చెస్ట్ అనేది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. అండ్ ST క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మినిమం స్టార్టింగ్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. గాలి ఊదితే అది 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవుతే సరిపోతుంది. మీరు PSTలో క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని ఫైనల్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయడం జరుగుతుంది. మీ మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ కూడా వెరిఫై చేసి మిమ్మల్ని ఫైనల్గా సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే OC క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. OBC EWS క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 25% మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ SC ST ఎక్స్ సర్వీస్ మెన్ PWBD క్యాండిడేట్స్కి మినిమం 20% మార్క్స్ వస్తే సరిపోతుందండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో. అండ్ ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నోటిఫికేషన్ PDF లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయగలరు. అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ లింక్ నేను ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి మీరు ఇక్కడ నోటిఫికేషన్ PDFలో 37th పేజ్కి వచ్చి ఇక్కడ నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ స్క్రీన్ షాట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే మీరు ప్రతిదీ ఇక్కడ చూసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చేసుకోవచ్చు. మీకు సెపరేట్గా అప్లికేషన్ వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు. మీకు అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ జాబ్ అనేది 10th క్లాస్ ఎలిజిబిలిటీతో వచ్చినందున 25,000+ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లికేషన్ పెట్టుకోండి. మినిమం అప్లికేషన్ ఫీజు అనేది మీ దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పోస్టులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి వచ్చే జాబ్ కాబట్టి మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయకుండా ఈ సంవత్సరమే ఒక అటెంప్ట్ అనేది ఇవ్వండి. మీకు జాబ్ వచ్చే అవకాశం చాలా ఉంది. జాబ్స్ వేకెన్సీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.